3648 కిలోమీటర్లు నడుస్తూ రాష్ట్రంలో ప్రతి మూల తిరుగుతూ రాష్ట్రంలో ప్రతి అంగుళం తిరుగుతూ మీ కష్టాలను చూశాను, మీ నష్టాలను చూశాను, ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను విన్నాను. ఈ రాష్ట్రంలో సహాయంకు దొరక్క సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్న ప్రతి కుటుంబానికి ఈ వేదిక మీద నుంచి నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయదు అని, అన్యాయం చేయదు అని ఎదురు చూస్తూ మోసపోయి ఉన్న ఆ ప్రతి కుటుంబానికి ఈ వేదిక నుంచి నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మీ సమస్యల్లో నేను విన్నాను, మీ సమస్యల్లో నేను చూశాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నాను. గిట్టుబాటు ధర లేక చేస్తానన్న రుణమాఫీ కాక 5 ఏళ్లు కరువు వచ్చినా కూడా పట్టించుకుని ఈ ప్రభుత్వం మధ్యన రైతులను పడతా ఉన్న బాధను, వాళ్ళు చెప్తా ఉన్న గాథను విన్నాను. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల ఆవేదనను చూశాను. వాళ్ళు పడతా ఉన్న బాధను విన్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ రాక, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జరగక, చదువుకునే పరిస్థితి లేక, చదువుకుంటే తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది అని తెలిసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితిని కూడా నా పాదయాత్రలో నేను చూశాను. ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న బాధను, గాథను విన్నాను. 108 సకాలంలో రాక, ఆరోగ్యశ్రీ అమలు కాక, వైద్యం కోసం అప్పుల పాలైపోయిన ఆ కుటుంబాల గాథను కూడా విన్నాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న పరిస్థితులు, పెరాలసిస్ వస్తే మంచానికే పరిమితమై, కుర్చీకే పరిమితమైనా కూడా వాళ్ళని కనీసం పట్టించుకునే నాతుడు కూడా కరువైన పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన గాథలు కూడా విన్నాను. మద్యం షాపులు రద్దు చేస్తారు అని చెప్పి మొదటి సంతకం పెట్టి బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా ప్రతి గ్రామంలోనూ ఒక షాపు కాదు, ప్రతి గ్రామంలోనూ ప్రతి కిరాణా షాపులోనూ కూడా మద్యాన్ని అమ్మే స్థాయికి తీసుకుని వచ్చి ప్రతి గ్రామంలోనూ ఒక షాపు కాదు 3 షాపులు, 4 షాపులు, బెల్ట్ షాపులు నడుపుతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న బాధను, వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళు చెప్పిన కథలను విన్నాను. మన రాష్ట్రంలో ఎక్కడో కూడా ఉద్యోగాలు దొరక్క, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్న ఉద్యోగాలు రాక, అక్షరాల 2,30,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్ కూడా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని ఆ పిల్లలు తిరుగుతూ ఉంటే విన్నాను. నోటిఫికేషన్ ఇవ్వరు, 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కానీ పిల్లల్ని పట్టించుకోరు. చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాలు రాక పక్క రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు వాళ్ళ నోట్లో నుంచి చెప్తా ఉంటే విన్నాను. నీటి కోసం అలవటిస్తా ఉన్న గ్రామాలను చూశాను. పిల్లల్ని చదివించడం కోసం ఆ అక్క చెల్లెమ్మలు కూలి పనులకు పోతా ఉన్న పరిస్థితుల్లో చూశాను. ఇవన్నీ చూశాను, ఇవన్నీ విన్నాను. ఇవన్నీ విన్న తర్వాత మీ అందరికీ కూడా మాటిస్తున్నాను, నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా మరొక్కసారి మాటిస్తా ఉన్నాను. నవరత్నాలని మనం చెప్పాం, ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది అని, ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు వస్తుందని నవరత్నాలను మనం ప్రకటించాం. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళండి.
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి మోసం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో భాగంగా అవినీతి సొమ్ములో సంపాదించిన డబ్బును మూటలు మూటలు గ్రామాలకు పంపిస్తాడు. ప్రతి ఓటర్ చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతాడు. ఆ 3,000 రూపాయలు డబ్బులు పెట్టినప్పుడు ఆ ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. మీ గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అన్నను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. ప్రతి అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇస్తా ఉన్న ఈ 3,000 రూపాయల కోసం మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి. చెన్నై అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు, 20 రోజులు ఓపిక పట్టండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఇవాళ మన పిల్లలను మనం చదివించే పరిస్థితిలో లేము. మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా, మన పిల్లలు డాక్టర్లు కావాలన్నా, మన పిల్లలు కలెక్టర్లు బట్టి ఏ చదువులు చదవాలన్నా మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి, మనం అప్పుల పాలైతే తప్పనిచ్చి ఇవాళ మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నామక్క. 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న మన పిల్లలను ఇంజనీర్లుగా చేస్తాడు, డాక్టర్లుగా చేస్తాడు, కలెక్టర్ల వంటి చదువులు చదివిస్తాడు, ఎన్ని లక్షలు ఖర్చులో పర్వాలేదు అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, రైతన్నలుగా ఉన్న ప్రతి అన్నకు చెప్పండి. అన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మం, చేస్తాడు అని రుణమాఫీ చేయకపోగా మోసం చేశాడు. ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం, ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం, అన్నకు అవకాశం ఇద్దాం. ఒక్కసారి అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మే మాసం వచ్చేసరికి అన్న ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలో సంవత్సరం పడతాడు అని చెప్పి ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి చెల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఎస్సీలుగా ఉన్నా, ఎస్టీలుగా ఉన్నా, బీసీలుగా ఉన్నా, మైనారిటీలుగా ఉన్నా ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆ చేయూత అన్న పథకంతో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి అక్కకు 75,000 రూపాయలు చేయూత అన్న పథకంతో అన్న ఇస్తాడక్క, 4 దఫాలుగా ఇస్తాడక్క, తోడుగా ఉంటాడక్క అని చెప్పి ప్రతి అక్కకు వెళ్ళి చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఎంతైతే రుణాలుంటాయో ఎన్నికల తేదీ వరకు ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా మీ చేతికి అందిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి.